ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్స్కు వేతనాలు పెంచాలి, వాళ్ళని కార్మికులుగా గుర్తించండి, టీచర్స్గా గుర్తించండి, వాళ్లకు కనీస వేతనము 26,000 చేయాలని మేము ఐద్వాగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము. కనీసము వాళ్ళకు సౌకర్యాలు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏది లేకుండా వాళ్ళని కనీసం పర్మనెంట్ వచ్చిన ప్రభుత్వం వల్ల చెప్తా ఉంది. అంతకుముందు గత ప్రభుత్వాలు చెప్తా ఉండేది ఏమని, మీరు మమ్మల్ని అయితే గెలిపించనియండి, ఓట్ల సమస్యలు, ఓట్ల పనులు, అక్కడ ఏది ఉన్నా కూడా ఆ బస్తీలలో ఏ సమస్య వచ్చినా వారికే అప్పచెప్పడం, వాళ్ళనే చేయమనడం, మున్సిపల్ ఆఫీస్లో ఏ పని ఉన్నా వాళ్ళకే చెప్పడం. కానీ ఈ గుర్తిస్తప్పుడు మాత్రము వాళ్ళని గుర్తిస్తలేరని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే 48 గంటలు సిఐటియు చేపట్టింది, ఈ ఖచ్చితంగా సిఐటికు ఐద్వా మద్దతుగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాము. అంగన్వాడీ టీచర్స్కు మద్దతుగా మహిళలు ఈరోజు ఏ పనులైనా, ఇంట్లోనైనా చుట్టాలని, బక్కాలని, ఇంట్లో పెద్ద మనుషులని అందరినీ వదులుకొని వాళ్ళు ఈరోజు ఆ వర్క్ చేస్తున్నారు. రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న చిన్నపిల్లల్ని దిద్దుతున్నారు, పోషక ఆహారం వాళ్ళకు పెడుతున్నారు, అందిస్తున్నారు. కానీ వాళ్లకు కనీసము అక్కడ అద్దెలు ఇవ్వట్లేరు, వాళ్లకు బిల్లులు ఇవ్వట్లేరు, వాళ్లకు పోషక ఆహారం పెట్టమంటున్నారు, కానీ వాళ్ళకు సరి అయిన బిల్లులు కూడా ఇవ్వడం లేదు. అందుకని మేము అడుగుతా ఉన్నాము, ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేము అడుగుతుంది ఒకటే, ప్రభుత్వము వెంటనే వాళ్లకు 26,000 జీతం పెంచాలని, వాళ్ళని పర్మనెంట్ చేయాలని, వాళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, వాళ్ళని కూడా టీచర్స్గా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.